నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందన్న ప్రచారాన్ని ఖండించిన దగ్గుబాటి పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి విడిపోయినట్లు అనుకోకూడదని స్పష్టం. జగన్ అతిపెద్ద ఆర్థిక నేరస్తుడన్న వంగలపూటి అనిత, 11 ఏళ్లుగా జగన్ బెయిలుపై బయట ఉన్నారని వ్యాఖ్య. ఏపీ సీఎం జగన్పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు. జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్న. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రామ్నాథ్ కోవింద్కు ఆశీర్వచనాలు ఇచ్చారు. ముందుకు వెనక్కి నడుస్తూ ఉండండి. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందని జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. విజయవాడ వన్ టౌన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును తొలుత ఖండించింది తమ పార్టీయేనని ఆమె గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు చేసుకున్నట్లు చేసిన ప్రకటనతో బీజేపీ నుంచి విడిపోయినట్లు అనుకోకూడదన్నారు. మొట్టమొదటి కామెంట్ ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ. మీరు ఒక్కసారి మీరు తిరిగి చూసుకున్నట్లయితే ఏదైతే వారిని అరెస్ట్ చేశారో దాన్ని ఖండిస్తున్నాం అని చెప్పి ప్రొసీజర్ ఏదైతే ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారో మేము ఖండిస్తున్నాం అని చెప్పి అసలు అందరికంటే ముందు భారతీయ జనతా పార్టీనే స్పందించింది. సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందండి? నాకు తెలీదు, చెప్పండి. స్టేట్ ఆధ్వర్యం. ఎవరండి కేసు వేసింది? సిఐడి వారు వేశారు. మరి భారతీయ జనతా పార్టీకి దీంతో సంబంధం ఏంటండి? ఏం కామెంట్ వచ్చింది? రాష్ట్ర నాయకత్వం కామెంట్ చేసింది. మీరు చూసినట్లయితే మా కార్యకర్తలందరూ కూడా అదే రకమైనటువంటి కామెంట్ చేశారు. మేము దీన్ని ఖండిస్తున్నామని ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది. మా స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా అదే ధోరణిలో మాట్లాడారు. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుండి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇదే మాట అన్నారు. మరి భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. పార్లమెంట్లోకి అడుగు పెడుతూ వారు చెప్పినటువంటి మాట, నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, ఈ దేశ ప్రధాన సేవకుడిని అని చెప్పి ఆనాడు వారు చెప్పడం జరిగింది. వారు ప్రధాని అయ్యి దగ్గర ఇప్పుడు మనం 9.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. వారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకాన్ని కానివ్వండి, ఏ కార్యక్రమాన్ని కానివ్వండి చూసినట్లయితే అది ఆవాస్ యోజన కావచ్చు, అది మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, అది జీవన్ జ్యోతి జీవన్ సురక్ష యోజన కావచ్చు, బేటీ బచావ్ బేటీ పఢావో కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, అటల్ పెన్షన్ యోజన కావచ్చు, మాతృత్వ వందన యోజన కావచ్చు, మాతృత్వ సురక్షిత్ యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి పేదవారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కనుకనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం అయినా అట్టహాసంగా పెద్ద పండుగలాగా జరుపుకోవటం కాకుండా సేవా కార్యక్రమాలు నిమగ్నం. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం వైసీపీ నేతల ఆరోపణలు, మీడియా సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూటి అనిత స్పందించారు. జగన్ అతిపెద్ద ఆర్థిక నేరస్తుడని ఆరోపించారు. 11 ఏళ్లుగా జగన్ బెయిల్పై బయట ఉన్నారని పేర్కొన్నారు. జగన్ కుటుంబంలా కాకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తప్పు చేయకపోవడం వల్లే చంద్రబాబు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయలేదు, క్వాప్ పిటిషన్ వేశారు అని వెల్లడించారు.
రిమాండ్ రిపోర్టులో ఏమీ లేదని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడని ఆమె ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలని మంచి సంకల్పంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రవేశపెట్టినట్లు అనిత తెలిపారు. చంద్రబాబు వల్ల లాభపడిన యువత నేడు బాబుతో మేము అంటూ రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. అది వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని అనిత ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని అనిత ఆరోపించారు. 6 నెలలు ఆగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని అనిత వెల్లడించారు. అప్పుడు వైసీపీలో ఉండేవారు ఎవరో అర్థమవుతుందని అనిత ఎద్దేవా చేశారు. సీఎం జగన్ దగ్గర పనిచేస్తున్న కొందరి అధికారుల చిప్పులు దొబ్బాయని, ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు 100 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తున్నారని అనిత మండిపడ్డారు. నారా బ్రాహ్మణి గారు ఏం చదువుకున్నారో తెలుసా? ఇది చదువు కట్ట దగ్గర చదువుకున్నావా అమ్మ రోజా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నువ్వే బయటకు వచ్చి నారా బ్రాహ్మణి గారికి చదువు చెప్పిన గురువు గారి గురించి మాట్లాడుతున్నావు చూడు. నిజంగా ప్రజాస్వామ్యానికి హ్యాట్సప్ చెప్పాలి. నీలాంటి వాళ్ళ చేత మాట్లాడించే వాక్ స్వతంత్ర హక్కు ఇచ్చినందుకు ఏం చేస్తుంది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి మాట్లాడుతున్నావు. కానీ నీకు కొన్ని ఉచ్చరించాలంటూ నీకు ఉండాలి. నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి. నీకంటూ మన పరిధి ఏంటి, మన అర్హత ఏంటి, మనం దీనికి తగ్గుతామా అన్న ఒక ఆలోచన అయితే ఉండాలి. ఆలోచన లేకుండా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి ఎక్కడో స్టాన్ఫోర్డ్లో MBA చదువుకొని ఈ రోజు వచ్చి తన ఆర్గనైజేషన్లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి ఏ రోజు కూడా ఒక హెరిటేజ్ CEO-గానే తప్పించి ఏ రోజు తన తాత దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్ అమ్మాయి పుట్టింది కూడా. తాత దగ్గర నుంచి ఒక తాత సీఎం, ఒక నాన్న మహానటుడు, మామగారు సీఎం, భర్త ఒక మంచి యువ నాయకుడు. అటువంటి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రాజకీయాల్లోకి మాట్లాడకుండా, రాజకీయాల గురించి ఆలోచించకుండా తన పని తను చేసుకుంటున్న మహాన్ మనిషి, నిజంగా చెప్పాలంటే మహా తల్లి. అటువంటి ఆవిడ గురించి బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆవిడేమి తప్పు మాట్లాడలేదు, తప్పు చేయలేదు. నాకు ఇంకొకటి కూడా అర్థం కాదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బయటకు వచ్చి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుతున్న వాళ్ళ గురించి మాట్లాడితే నాకు మొన్న అనిపించింది, ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనే పదం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుంది అంటారు? ఒక్కసారి వినాలని అనిపిస్తుంది. పోనీ స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయగలడా మన అతిపోకోడి? వీళ్ళు మాట్లాడతారు, అదే దౌర్భాగ్యం. నాకు ఇప్పుడు నిజంగా నవ్వు వచ్చింది ఆవిడ మాట్లాడుతూ ఉంటే. వెంటనే నేను ఒకసారి బ్రాహ్మణి గారు ఎక్కడ చదువుకున్నారో మాకు తెలుసు కాబట్టి, అబ్బా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంత పెద్ద పదం, అంత కఠినమైన పదం ఎందుకు పెట్టుకున్నావా ఆ యూనివర్సిటీకి? లేకపోతే అదే పదం ఉపయోగించేవారు కదా అనుకున్నాను. ఓకే, పక్కన పెట్టండి. ఈ రోజు మళ్ళా వాళ్ళకే చెప్తున్నాం, అమ్మ జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిన వెంటనే చెంగులు తడిచిపోయే, అట్టా ఇట్టా తడిచిపోలేదు. నా కొడుకు లోపల పెట్టేశారు, నాకెవరూ లేరు, నా కుటుంబం వీధిలో పడిపోయింది, మేమందరం వీధిలోకి వచ్చేసామని చెప్పి తల్లి చెల్లి రోడ్ల మీదకి వచ్చి ధారాపాతంగా ఏడ్చేస్తా ఉంటే జాలి పడింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఏ రోజు కూడా కష్టం వచ్చింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి చేసి అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాది అని పేరు పెట్టుకొని 16 నెలలు చెప్పకూడు తిని సుమారుగా 31 కేసుల్లో 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అని సోమిరెడ్డి ఆరోపించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని సోమిరెడ్డి అన్నారు. నియంత కాబట్టి జగన్తో ఎవరు కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దాన్ని జగన్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు. రైతులు, వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి చేసింది శూన్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఘోరంత సాయం చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటుందన్నారు. ఆయన కలిస్తే పాపం అదొక పాపులర్ కంపెనీ. ఇండియాలో సిమెంట్స్ ఆధ్వర్యంలో డిజైన్టెక్ సిమెంట్స్ కలిసి గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో 7 రాష్ట్రాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు చేశారు. ఆయన పాక్షికంగా గొంతు దెబ్బతింది. నేను ఆయనతో కూర్చుంటే
ఆయన చెప్పేది విన్న తర్వాత బాధేసిపోయింది. మన 2014 రాగానే 15 లోపల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్ ముగ్గురు కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్. ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది కూస్తున్నారు సిమెంట్స్కి సంబంధం లేదంటారు. 2015 మే 28 అగ్రిమెంట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సిమెంట్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్. ఎవరైనా చూసుకోండి, ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్ 2015 మే 20. దాంట్లో ఏంటి ఒప్పందం? 40 సెంటర్లు, 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 34 పాలిటెక్నిక్ కాలేజ్. వాటిల్లో ఈ సాఫ్ట్వేర్ మొత్తం సిమెంట్స్ ఇస్తుంది. అక్కడ కావాల్సిన మెటీరియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ 10% 371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కొన్ని దగ్గరలో 15% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ 10% మనం ఇచ్చాం, 90% సిమెంట్. ఆయన చెప్పాడు, అయ్యా మీ ప్రభుత్వం 371 కోట్లు ఇచ్చింది, అనా పైసలతో కూడా లెక్కించిన వీళ్ళల్లో ఒక్క వెండర్ జిఎస్టీ కాదు, ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కట్టలా. దానికి సిఐడి వచ్చేసింది. విజయసాయి రెడ్డి ఒత్తిడి 3 రోజులు మా దగ్గర కూర్చున్నారు. మేము 40 చిల్లర కోట్లు ట్యాక్స్ కట్టాము. 40 చిల్లర కోట్లు, మాకు తప్పు ఎక్కడ లేదు. ఒక వెండర్ మా దగ్గర మెటీరియల్ సప్లై చేసిన ఒక వెండర్ సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని జిఎస్టీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చొని, నువ్వు చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇచ్చానని చెప్పు, నువ్వు స్టేట్మెంట్ రాసి. నేను ఇవ్వలేదు, నేను రాసి ఇవ్వను, మాకు అలవాటు లేదు అంటే. రాష్ట్ర ప్రజలకు ఏపీ మంత్రి ఆర్కే రోజా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరి కుటుంబాల్లో సమస్యలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో జీవించాలని వినాయకుడిని కోరుకున్నట్లు రోజా తెలిపారు. కుటుంబ సభ్యులతో వినాయక పూజ చేశారు రోజా. వచ్చే వినాయక చవితి నాటికి జగన్ మరోసారి సీఎంగా ఉంటారన్నారు. ओम सुंदराय नमः बुद्धिप्रियाय नमः शांताय नमः ब्रह्मचारिणे नमः गजाननाय नमः ओम द्वैमात्रेयाय नमः मुनिस्तुत्याय नमः भक्तविघ्नेशनाय नमः एकदन्ताय नमः ओम चतुर्बाहवे नमः चतुराय नमः ओम शक्ति संयुताय नमः संबोधराय नमः ओम शूर्पकर्णाय नमः हरये नमः ब्रह्मविदुत्तमाय नमः कालाय नमः ग्रहपते नमः कामिने नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः पाशाङ्कुशधराय नमः चन्दाय नमः गुणातीताय नमः निरञ्जनाय नमः ओम अकल्पनाशनाय नमः स्वयं सिद्धे नमः सिद्धार्थिताम्बुजाय नमः ओम बीजाभूरवररक्ताय नमः ओम वरदाय नमः ओम शाश्वताय नमः कृतिने नमः सर्व सिद्धि प्रदायकाय नमः सिद्धि विनायकाय नमः नानादिव्यपरिमलपुष्पालिकां पूजां समर्पयामि ना फोन यू देवानां धूपयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि
పర్యావరణాన్ని రక్షించే బాధ్యత అందరిపై ఉందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. మదనపల్లి పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను, పూల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబూబకర్ మాట్లాడుతూ తాము అందించిన మట్టి వినాయక విగ్రహాలను పండుగ తర్వాత పూలకొండలో నిమజ్జనం చేసి తాము ఇచ్చిన పూల మొక్కను నాటాలని కోరారు. చూడండి బ్రో. కెమెరాలో బాగుంది, దాంట్లో బాగుంది బాబు. కృష్ణా జిల్లా గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఏలూరు నుండి విజయవాడ వైపు వెళ్లే లారీని విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్లే లారీ డ్రైవర్ నితమత్రులో ఢీకొట్టాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ డ్రైవర్ని తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. లారీ డ్రైవర్కు బైక్పై వెళ్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎదుటివారికి సహాయం చేయాలని మనసున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన ముగ్గురు వివిధ కారణాల చేత మరణించడంతో వారి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా 10 లక్షల రూపాయల చెక్కును ఆయా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు అబ్దుల్ బషీరుద్దీన్, అస్గర్, వలీ తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ ఊరు ఒక్కగా ఉంటే వారే గెలిచేవారు. అది వాళ్ళ పితాని శ్రీనివాస్ గారు పోక్సో గారు పీపీ కావడానికి కారణం ముందుగా ఇంకో కోర్టులో పీపీ కోసం ట్రై చేశారు. నాకు చెప్పారు, నేను అన్నాడు కదా అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు వేరే నాకు అన్నది నిజంగా ఒక తమ్ముడు ఉంటే నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. నేను ఎమ్మెల్యే అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఏదో లక్కీగా రాజుల్లో జడ్పీటీసీ మెంబర్ అయ్యారు, తదనంతరం మలికిపురంలో జడ్పీటీసీ మెంబర్ అయ్యారు. మా ఇద్దరు స్నేహం అప్పటి నుంచి ఉంది. 20 అంటే నేను రాజకీయాల్లో ఎంటర్ అయ్యే ముందు నుండి కూడా స్నేహం. 88లో ఇక్కడే ఉండేవాడిని. కాకినాడలో ఉన్నప్పటి నుంచి కూడా ఇద్దరు స్నేహితులుగా ఉండేవాడు. మలికిపురంలో జడ్పీటీసీ అయిన తర్వాత జడ్పీ చైర్మన్ అయ్యారు. చంద్రశేఖర్ రెడ్డికి వేణు గారికి చంద్రశేఖర్ రెడ్డిని విడిగా చూడలేదు ఎవరు. అంటే కిందోడు చూడలేమో తప్ప పైన ఒకటిగానే చూశారనేటువంటిది నేను అనిపించినటువంటి మాట చంద్రశేఖర్ రెడ్డి గారికి. మీకు వాస్తవం చెప్పాలి, జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇప్పుడే చెప్పారన్నా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నియమించాలి. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, చిరంజీవి గారు పార్టీ పెట్టారు. ఒక సామాజిక వర్గం అంతా పాలరైజ్ అయిపోయింది. పాలరైజ్ అవుతున్నటువంటి సందర్భం అంటే అంతప్పుడు కూడా కాంగ్రెస్ ఉన్నారు. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ సైడ్కి పాలరైజ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు ఆలోచించారు, ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించేటువంటి ఈ జిల్లాలో ప్రముఖులు అని ఆలోచించినప్పుడు ఆయన మొట్టమొదటిగా కట్టింది శక్తిపల్లి సామాజిక వర్గం అని. దాని ద్వారానే నాకు ఇది వచ్చిందండి. నేరుగా అవుతా ఆ రోజు ఆ సలహా చెప్పినటువంటి నా తమ్ముడే చంద్రశేఖర్ అందరూ ఆలోచించారు. నాకు తెలిసి ఒక జంగమూడు రామ్మోహన్ రావు గారు తప్ప మిగతా అందరూ కూడా రాజశేఖర గారు అపోజ్ చేశారు. ఈవెన్ రోజు సలహా చెప్తూ ఉండేవారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మాజీ మేయర్ కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగు మహిళలతో కలిసి కాకినాడ సంత చెరువు సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల జెండాలు బాబుతో నేను అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభంజనంతో వైసీపీ భూస్థాపితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో టూరిజంని డెవలప్మెంట్ చేయడంతో పాటు హోటల్ అండ్ రెస్టారెంట్, చిన్న పరిశ్రమ రంగాలను అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంపై రాష్ట్ర హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వారి ఇద్దరికీ రుణపడి ఉంటామని ఏపీ తెలంగాణల రాష్ట్ర హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి వెంకటరెడ్డి తిరుపతి, అధ్యక్షులు వీరాంజనేయులు తెలియజేశారు. రాష్ట్రంలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు ప్రతినిధులు 3 ప్రధాన సమస్యలతో బాధపడుతున్నారని, ఒకటి రాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచించుకోవచ్చని జీవో ఉన్న పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, అలాగే హోటల్ అండ్ రెస్టారెంట్ను చిన్న పరిశ్రమలుగా గుర్తించాలని, ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో వాటిని చిన్న పరిశ్రమలుగా గుర్తించారని తెలిపారు. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం విజయవాడలో అమలవుతున్నాయి 6 సెంటర్స్లో, విశాఖపట్నంలో కూడా 2 సెంటర్స్లో మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ అసోసియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నూతనంగా 26 జిల్లాలు ఉన్న పాత 13 జిల్లాలనే కంటిన్యూ చేస్తూ రాష్ట్రంలో 3 జోన్లుగా విభజించడం జరిగింది. దానికి నూతనంగా లాస్ట్ జూలై 6వ తారీఖున రాష్ట్ర కార్యవర్గం 3 జోన్ల నుంచి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు ఆర్వి స్వామి, విజయవాడ హైత్ ప్లేస్ ఓనర్, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గత 2 నెలల క్రితం ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రంగంలో రకరకాలుగా ఇష్యూస్ ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా ముందుండే అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూరిజం పాలసీని అభివృద్ధి చేయాలన్న కంకణంతో మా టూరిజం మంత్రి గారు రోజా గారి సహాయ సహకారాలతో ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ గారు తోటి సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రత్యేక శ్రద్ధ వహించి టూరిజం పాలసీని ఎంకరేజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా కంకణం కట్టుకున్నారు. రీసెంట్గా మాకు ఒక మీటింగ్లో కూడా టైం ఇచ్చి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారికి మేము కొన్ని విన్నపాలు విన్నవించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ స్టేటస్ కావాలని ముఖ్యమంత్రి గారికి రీసెంట్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే కొన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందన్న ప్రచారాన్ని ఖండించిన దగ్గుబాటి పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి విడిపోయినట్లు అనుకోకూడదని స్పష్టం. జగన్ అతిపెద్ద ఆర్థిక నేరస్తుడన్న వంగలపూటి అనిత, 11 ఏళ్లుగా జగన్ బెయిలుపై బయట ఉన్నారని వ్యాఖ్య. ఏపీ సీఎం జగన్పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు. జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.